హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కవిత. సో, యెస్టర్‌డే వ్లాగ్ నుంచి ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుందనమాట. అయితే నేను కొంచెం ప్రొలాంగ్ ఎక్కువైపోయింది అని చెప్పి సరే మళ్ళీ కంటిన్యూ చేద్దామని కంటిన్యూ చేస్తున్నాను. అయితే యాక్చువల్లీ ఎక్వేరియం క్లీన్ చేశాను. దీంట్లో యెస్టర్‌డే ఒక ఫిష్ చచ్చిపోయింది. కిల్లర్ ఫిష్ ఒక ఫిష్ ఉండేది. చాలా 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 బాగుండే. అయితే సంథింగ్ ఏమైందో ఏమో ఇప్పుడు ఎండలు కూడా మనకి చాలా ఉన్నాయి కదా! సో, సడన్‌గా చచ్చిపోయిందనమాట. అండ్ చచ్చిపోయేసరికి నేను అది ఎప్పుడు చచ్చిపోయిందో ఏమో తెలీదు. అండ్ ఈ ఫిషెస్‌లో కూడా దీంట్లో ఒకటి గోల్డెన్ ఫిష్ ఒకటి పెద్దగా ఉంది. అది కొరుకుతూ ఉంటుందనమాట మిగతా ఫిషెస్‌ని. మేబీ అది సగం సగం తినేసి ఉండొచ్చు, కొరికేసి ఉండొచ్చు అని అనిపించింది. బికాజ్ ఆ ఫిష్ చచ్చిపోయిన తర్వాత అక్కడక్కడ దాని బాడీ పార్ట్స్ అనేవి కొంచెం కొంచెం కనబడకుండా అయినాయి. అయితే ఎక్వేరియం కూడా వాటర్ కూడా చాలా స్మెల్ వచ్చినాయి అనమాట. డిఫరెంట్ స్మెల్ వచ్చింది. సరే ఎందుకు క్లీనప్ చేసేద్దాము అని చెప్పి క్లీన్ చేసేసిన. మళ్ళీ మిగతా ఫిషెస్ కూడా చచ్చిపోతే మంచిగా అనిపించదు కదా, అందుకే వెంటనే క్లీన్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ ఎండల వల్ల కూడా ఎక్వేరియంలో వాటర్ ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం వేడిగా అవుతున్నాయి. మళ్ళీ కొంచెం చల్లబడినప్పుడు వాటర్ మళ్ళీ కొంచెం చల్లబడుతున్నాయి అనమాట. అందుకే నేను ఇది 3-4 డేస్కి ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను. చాలా యాక్టివ్గా ఉంటాయి. దానిలో చిన్న చిన్న ఫిషెస్ 2 ఉన్నాయి కదా, అవైతే సూపర్ యాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు మన కనిష ఏంటి అని అంటే బయటికి వెళ్దాము అని సతాయిస్తుంది. యాక్చువల్లీ తనకు ఒక సైకిల్ కొనాలి. సో, సైకిల్ కొందాము అని చెప్పి నేను తనని రెడీ చేశాను. సూర్యాన్ సైకిల్ కూడా ఖరాబ్ అయిపోయింది. సైకిల్ షాప్‌కి వెళ్ళి వాడివి మొత్తం సైకిల్ ఏమేమైతే రిపేర్ ఉందో అది మొత్తం రిపేర్ చేపించి అలాగే గనిష పాప కోసం ఒక సైకిల్ కొందాము అని అనుకున్నాము. బట్ అంటే తను తొక్కదో మిగతా వాళ్ళ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కొనుక్కున్నారు. రోజు వాళ్ళవి చూసి ఏడుస్తుంది, నాకు కావాలి అని చెప్పి. సరే ఇంకా కొనేద్దాము అని అనుకుంటున్నాను. మళ్ళీ తొక్కిద్దో లేదో ఏమో కానీ సైకిల్ షాప్‌కి వెళ్ళినప్పుడు చూద్దాము. అయితే సో, ఇది వచ్చేసి ఈవినింగ్ కంటిన్యూ వ్లాగ్ కదా. అయితే నేను రేపటి మార్నింగ్ కోసం నేను ఇవి నానబెడుతున్నాను. సో, ఇది వచ్చేసి గోంద్ అనమాట. మనకి ఇది ఎలాంటి డ్రై ఫ్రూట్ షాప్‌లో కూడా మనకి దొరుకుతుంది. ఇదేంటి అంటే మన బాడీలో నాకు పాస్ట్ 15-20 డేస్ నుంచి ఎక్కువ వేడి ఎక్కువైపోయింది. దానివల్ల నాకు కళ్ళు రెడ్‌నెస్ తగ్గట్లేదు. ఒకరోజు తగ్గినట్టు అవుతుంది, ఇంకొక రోజు మళ్ళీ పెరుగుతుందనమాట. సో, ఇది తీసుకున్నప్పటి నుంచి కొంచెం నాకు మంచిగా అనిపిస్తుంది. ఇది ఒక జస్ట్ ఎక్కువ అవసరం లేదు. ఇది మిస్టరీ కాదు, చాలా గట్టిగా ఉంటుంది. ఇది మనం డైరెక్ట్‌గా తినలేము, రాయిలాగా గట్టిగా ఉంటుందన్నమాట. సో, ఇలా ఒక బౌల్‌లో తీసేసుకొని కొన్ని తీసుకొని వాటర్ పోసేసుకొని మనం మార్నింగ్ కల్లా ఇదేంటి అని అంటే మొత్తం ఇట్లా అవుతుంది. ఇట్లా చూపిస్తాను నేను ఎలా అవుతుంది అని చెప్పేసి. అండ్ తినడం కూడా చూపిస్తాను నేను ఎలా తీసుకుంటాను, ఎలా తింటాను అని చెప్పి. టేస్ట్ అయితే ఏదో స్వీట్‌నెస్ ఉండడం అలా ఏమీ ఉండదు. టేస్ట్‌లెస్సే ఉంటుంది. కొంచెం తినలేమనమాట. బట్ డైలీ తింటే మాత్రం అలవాటైపోతది. అండ్ నేను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్‌కి డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టేస్తున్నాను. ఖర్జూర్, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అండ్ నల్ల ద్రాక్ష, బాదాం, కాజు, పిస్తా వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి అంజీర్. ఇవి ఒక 2 వేస్తాను, సరిపోతాయన్నమాట. సో, మా ఇద్దరికి సన్‌ఫ్లవర్ సీడ్స్ అండ్ అలాగే పంకిన్ సీడ్స్ ఇవి కంపల్సరీ. నేను సన్‌ఫ్లవర్ సీడ్స్ ఈ మధ్య రెగ్యులర్‌గా తీసుకుంటున్నాను. అయితే సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా మనము చెట్లల్లో ఎక్కడన్నా మీకు పాట్స్ అలాంటివి ఉంటే దాంట్లో వేసుకోండి. చిన్న చిన్న చెట్లు వచ్చినప్పుడు మనం ఆ ఆకులు తింటే కూడా మనకి చాలా మంచిదంట. సో, నేనైతే వేశాను. అవి వచ్చాక నేను చూపిస్తాను. సో, ఇంటి బయట ఇంకా ఈవినింగ్ మనం ఒకసారి ఊడ్చుకుంటాం కదా. సో, పిల్లలు ఇంట్లో ఉండేసరికి మన గణేష పాప ఫ్రెండ్స్ కానీ, సూర్యాంశ్ ఫ్రెండ్స్ కానీ చాలామంది వస్తూ ఉంటారు. మంచిగా అక్కడ కూర్చొని ఆడుకుంటారనమాట. సో, కంపల్సరీ క్లీన్ చేస్తాను. సో, టైం అయితే 5:30-6 అవుతుంది. అయినా కానీ ఎండ మాత్రం అస్సలు తగ్గలేదు. చాలా అంటే చాలా వేడిగా ఉంది మేమున్న ఏరియా దగ్గర అయితే. మమ్మీ వాళ్ళు ఉన్న దగ్గర అయితే ఇంత వేడిగా లేదు అని చెప్తుంది మమ్మీ. మొన్న వచ్చినప్పుడు మరి ఇంత వేడి ఉంది ఏంటి అని మమ్మీ షాక్ అయిపోతుందన్నమాట. ఆఫ్టర్‌నూను ఒక న్యాప్ వేసేసాము నేను అండ్ గణేష ఇంకా పడుకుంది, లెగలేదు. సూర్యాంశ్ ఏమో నాకు ఆకలేస్తుంది అన్నాడు. సో, ఒక మ్యాంగో కోసిస్తాను అని చెప్పి మ్యాంగో తీసుకున్నానన్నమాట. సో, గణేష మ్యాంగోస్ అంత ఇష్టంగా తినదు, ఇలా పీసెస్ లాగా తినదు. తను జ్యూస్ చేస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టదు, అంత ఇష్టంగా తినేస్తుంది జ్యూస్ చేస్తే.
అయితే సూర్యాంష్కి చెప్పాను సైకిల్ షాప్కి వెళ్దాం, నీ సైకిల్ రిపేర్ చేపిస్తాను అని చెప్పి. అప్పుడు వాడు ఖుషి అయిపోయింది అనమాట. అయితే ఇప్పుడు ఏది ఆటో దొరకట్లేదు, రేపు వెళ్దాము అని చెప్పేసరికి వాడు కొంచెం ఫేస్ డిసప్పాయింట్ డల్గా పెట్టేసి కూర్చున్నాడు. సో వాడిని కొంచెం హ్యాపీ చేయడానికి ఇంకా మ్యాంగో కోసిచ్చాను. దీని తర్వాత మళ్ళీ షాప్కి కూడా వెళ్దాము, షాప్కి వెళ్ళి ఏమైనా తెచ్చుకుందాము అని చెప్తే ఇంకప్పుడు కాంప్రమైజ్ అయ్యాడనమాట. ఇప్పుడు పిల్లల్ని మాత్రం మనం మేనేజ్ చేయడం చాలా కష్టమైపోయింది. సో మనమైతే మన పేరెంట్స్ని ఏదన్నా అడగాలంటే కొన్ని రోజులు ఆలోచించి భయపడుతూ టెన్షన్ పడుతూ అడగాల వద్దా, మనీ ఉన్నాయా లేదా పేరెంట్స్ దగ్గర, ఇవన్నీ ఆలోచించుకొని మనం అడిగేవాళ్ళం కదా. నౌడేస్ కిడ్స్ మాత్రం అసలు కాదు, మన దగ్గర ఉన్నాయా లేదా ఏమీ ఆలోచించరు, జస్ట్ అడిగేయాలి, అది కావాలి ఆ టైంకి, అలా నడుస్తుంది అనమాట, వాళ్ళ డిమాండ్ నడుస్తుంది. నిద్ర లేచిందమ్మా, అబ్బా డిసిప్లిన్ పాపలాగా కూర్చుంటుంది నిద్ర లేచిన తర్వాత. సో షాప్కి వెళ్తున్నాము ఇప్పుడు. నాకు కొన్ని గ్రోసరీ తెచ్చుకునేది ఉంది, ఆయిల్ ప్యాకెట్ అయిపోయింది, సో ఆయిల్ తెచ్చుకుందామని ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా వీళ్ళకి ఏదో ఒకటి కొన్ని ఇవ్వాలి కదా. సో సోయా స్టిక్స్ ఇవి బాగుంటాయి, అండ్ అలాగే ఇది ఒక జ్యూస్ అనమాట, ఇది కూడా టేస్ట్ బాగుంటుంది, డిఫరెంట్ ఫ్లేవర్స్తోని. ఇప్పుడు మన గణేష బ్లాక్ గ్రేప్స్ తెచ్చుకుంది. సో ఈరోజు నేను నైట్ డిన్నర్కి వచ్చేసరికి చపాతీ కాబట్టి ఎర్రపప్పు వండేస్తున్నాను. చపాతీస్కి ఎర్రపప్పు మేము కొంచెం ఎక్కువగానే తింటూ ఉంటాం అనమాట నైట్ టైమ్. సో అండ్ అలాగే నేను కొన్ని గ్రోసరీస్ తెచ్చుకోవాలనుకున్నాను కదా, సో షాప్ పక్కన ఇవి అమ్మారు, సో అందుకే నేను తెచ్చేసుకున్నాను. ఆకుకూరలు, కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, అలాగే మెంతమాకు. యాక్చువల్లీ ఈ ఎర్రపప్పులో నేను పప్పు వండుతున్నాను కదా, సో దీంట్లో నేను మెంతమాకు వేద్దాము, టేస్ట్ బాగుంటుంది అని చెప్పి అది తీసుకున్న టైంలో సో ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను. సో ఇలాగే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే, యాక్చువల్లీ ఇప్పుడు ఏంటి ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్లో వేడికి టెంపరేచర్ ఎక్కువ తీసేసుకుంటుంది కదా, కూలింగ్నెస్ ఎక్కువ తీసేసుకుంటుంది. సో దానివల్ల ఈ ఆకుకూర అనేది తొందరగా ఖరాబ్ అయిపోతుంది. వెజిటేబుల్స్ కూడా తొందరగా ఇట్లా గడ్డగట్టిపోతున్నాయి, ఐస్ ఫ్రీజ్ అయిపోతున్నాయి అనమాట వెజిటేబుల్స్ కూడా. సో ఈ ఆకుకూర ఖరాబ్ అవుతుంది అని చెప్పి నేను ఒక్కొక్కటి ఇట్లా ప్లాస్టిక్ బాక్స్లో వేసేసుకుంటున్నాను. ఇలా వేసి పెట్టేసుకుంటే మనకి కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది. నేను మెంతమాకు అయితే యాక్చువల్లీ ఏ కర్రీస్లో అయినా కానీ అలా కొంచెం వేసేస్తాను, బీరకాయ అయినా కానీ, పప్పులో అయినా కానీ, ఇప్పుడు ఎర్రపప్పు అని చెప్పాను కదా దాంట్లో అయినా కానీ అలా వేసేసుకొని వండేస్తాను, టేస్ట్ బాగుంటుంది. అండ్ మటన్లో వేసిన, చికెన్లో వేసినా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. నేను ఆ పని చేసుకునే లోపల మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది కొంచెం పల్చగా ఉన్నప్పుడే మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి, బికాస్ తర్వాత ఏంటి ఒక 5 to 10 minutes 20 minutes తర్వాత ఇది కొంచెం దగ్గర పడిపోతుంది అనమాట. మరీ గట్టిగా అయిపోయాక దగ్గర పడాక మనము ఆఫ్ చేసామనుకో ఇంకా గట్టిగా అవుతుంది అనమాట. సో అందుకే ఇలా పల్చగా ఉన్నప్పుడు మనం ఆఫ్ చేసుకుంటే చపాతీస్లోకి తినడానికి లేకపోతే రైస్లోకి తినడానికి కూడా బాగుంటుంది. సో ఇందాక ఒక మ్యాంగో కోసాను, మళ్ళీ ఎందుకు అంటారా, సో మ్యాంగో సీజన్ అయిపోయేంత వరకు మా ఇంట్లో కంపల్సరీ మ్యాంగోస్ అనేవి వస్తూనే ఉంటాయి, తింటూనే ఉంటాము. సో మా హస్బెండ్కి ఏంటి అని అంటే నైట్ ఆయనకి అసలు ఇలా పీసెస్ లాగా అస్సలు తినడండి. పీసెస్ లాగా తిను, హ్యాపీగా ఎంజాయ్ చేయి ఫ్రూట్ అనేది అంటే, ఆహా నాకు జ్యూసే కావాలి అని అంటాడు. అండ్ దానికి తోడుగా మ్యాంగోకి తోడుగా ఉట్టి మ్యాంగో అస్సలు తినడు. దానిలో లేకపోతే ఇది పాలు వేయాలి, లేకపోతే మీగడ ఉంటే మీగడ వేయాలి, లేకపోతే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు రబడీ స్వీట్ తెచ్చుకున్నాడు, ఆ రబడీ స్వీట్లో ఈ మ్యాంగో వేయాలి. ఐస్ క్రీమ్స్ బాక్సెస్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్స్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తాడనమాట. సో కంపల్సరీ ఇవేమీ లేకపోతే ఐస్ క్రీమ్లో అన్న యాడ్ చేసి ఇవ్వాలి. ఇంకేం లేకపోతే ఆప్షన్ ఏం లేకపోతే కంపల్సరీ ఓన్లీ మ్యాంగో జ్యూస్ తీసేసుకుంటాడనమాట. సో ఇప్పుడు ఇంకా మ్యాంగో జ్యూస్ ప్రిపేర్ చేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము అని చెప్పి నేను చేసేసుకుంటున్నాను.
ఈ మధ్య నేను మిక్సీ జార్ ఎక్కువ యూజ్ చేయట్లేదు. అందుకే అది కవర్లో పెట్టి పక్కన పెట్టేశాను. ఎక్కువ బ్లెండరే యూజ్ చేస్తున్నాననమాట. చట్నీస్ టైంలో మాత్రమే మిక్సీ జార్ తీసి అక్కడ పెట్టుకొని అప్పుడే నేను యూస్ చేస్తాను. బ్లెండర్లోనే మ్యాంగోస్ కూడా వేసేసి జ్యూస్ చేస్తున్నాను, మంచిగా అవుతుంది. సో మా హస్బెండ్ వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకొని వచ్చుకుంటాడు అని చెప్పాను కదా. సో రబడీ తీసుకొచ్చాడు, స్వీట్ తీసుకొచ్చాడు అనమాట. సో ఆయన దాంట్లో మ్యాంగో జ్యూస్ కలుపుకొని తాగడానికి, అండ్ అలాగే నమ్కీన్, అండ్ అలాగే ఇది ఏమంటారు, పాలక్ పకోడీ. మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ ఇప్పుడు నేను పాస్ట్ కరెక్ట్గా 15 డేస్ నుంచి అండి కంపల్సరీ జీలకర్ర వాటర్ తాగుతున్నాను. నాకు రిజల్ట్ మంచిగా అనిపిస్తుంది. సో మనం ఎస్టర్డే ఈవినింగ్ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, సో ఇవి ఇప్పుడు నేను మిక్సీ చేసేస్తాను అనమాట, మిక్సీ పట్టేస్తాను. దీంట్లో ఫస్ట్ ఈ ఖర్జూరు ఉన్నాయి కదా, ఎండి ఖర్జూరు, దీంట్లో ఏవైతే సీడ్స్ ఉంటాయో ఆ సీడ్స్ పక్కన పెట్టేసుకొని మిగతా ఇవన్నీ వాటర్తో సహా, నేను కొంచెం వాటర్ అనేది పక్కకు తీసుకుంటాను. బికాస్ నాకు ఈ వాటర్ అనేవి చాలా ఇష్టము. అట్లా ఉట్టిగా తాగితే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో ఎండి ఖర్జూరు అండ్ అలాగే అంజీర్ ఆ ఫ్లేవర్, ఆ స్వీట్నెస్ అనేవి మంచిగా ఉంటుంది. అవి నేను అలా కొన్ని పక్కకు తీసుకొని ఆ వాటర్ దీంట్లో యాడ్ చేసి, దీంట్లో నేను ఇప్పుడు పాలు వేసేసుకుంటున్నాను, పచ్చిపాలే వేసేసుకుంటున్నాను. అండ్ దీంట్లో ఈ ప్రోటీన్ పౌడర్ యూస్ చేస్తానన్నమాట. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇంకొకటి తీసుకోవాలి. ఇది రెగ్యులర్గా యూస్ చేసేస్తూ ఉంటాము మేము. యాక్చువల్లీ మా హస్బెండ్ నాకు జీలకర్ర వాటర్ అలవాటు చేశాడు. ఇది తాగుదాం అని చెప్పి. నేను అది తాగుతూ ఉంటే మా హస్బెండ్ మళ్ళీ ఇంకొకటి యాపిల్ సిన్నర్ వెనిగర్ తీసుకొని వచ్చారు. ఇవి క్యాప్సూల్స్ ఉంటాయి కదా, సో ఇది 5 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాడు అనమాట. సో నేను తాగుదాం అనుకుంటున్నాను, బట్ ఎందుకు క్యాప్సూల్స్ అయిపోతాయి, ఎందుకు లేను, ఇప్పుడైతే మనము జీలకర్ర వాటరే తాగుదాము అని చెప్పి ఇవి మా హస్బెండ్కి వాడేస్తున్నాను. సో బాగుందంట టేస్ట్, ఒకసారి నేను కూడా ట్రై చేయాలి. ఏంటో డిఫరెంట్గా ఒక 10 డేస్ ఒకటి వాడతాడు, ఇంకొక 10 డేస్ ఇంకొకటి తాగుదామంటాడు. రెగ్యులర్గా ఒకటి అనేది మా ఇంట్లో ఉండదు. లేకపోతే గ్రీన్ టీ తీసుకొచ్చేసి నాకు రేపంచి గ్రీన్ టీ కావాలంటాడు. ఇట్లా అవుతూ ఉంటాయన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్.